ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి ఈరోజు చక్కటి శుభప్రదమైన రోజు అవుతుంది. బ్రహ్మాండంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా బాగా కలిసి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గత 4-5 రోజులుగా పోలిస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా మంచి మెరుగుదల ఉంటుంది. సంపాదనకు కాలం అనుకూలిస్తుంది. వృత్తి మరియు వ్యాపారాలలో ఎక్కువ లాభాలు పొందుతారు. క్రయ విక్రయాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. కొనుగోళ్లు మీకు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు, షేర్ మార్కెట్ల వారికి మరియు ఆన్లైన్ వర్గాల వారికి మంచి యోగదాయకమైన కాలం అవుతుంది. ఈ రోజున తులారాశి వారికి ఒక మంచి శుభవార్త ఉంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కావు, మేము చెయ్యలేమో అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున మీరు నిరభ్యంతరంగా పాత పనులపైన దృష్టిని పెట్టవచ్చు. ఈరోజు మీకు బాగా కలిసి రాబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నింటా విజయం మరియు అనుకూలత ప్రాప్తిస్తాయి. ఈ రోజున మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించడానికి చాలా మంచి రోజు. ఉద్యోగం విషయంలో కొత్త మార్పులు ఉంటాయి. ప్రయత్నిస్తే నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలలో సక్సెస్ అవుతారు. అలాగే మంచి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున గ్రహస్థితి మీకు పూర్తి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వ్యాపార విషయంలో కానీ ఏదైనా కొత్త పనిని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ రోజు చెయ్యవచ్చు. అలాగే ప్రయత్నిస్తే సక్సెస్ కూడా అవుతారు. ఈ రోజున తులారాశి వారికి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇంటి వాతావరణం కొంతవరకు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులకు మరియు చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పూజా కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి. ఈరోజు మీకు అదృష్టం ఉందని నిరూపించబడుతుంది మరియు మీరు కొంత ఆస్తిని పొందడంలో విజయం సాధిస్తారు. భాగస్వామితో వాదించడం మానుకోండి. ఒంటరి వ్యక్తులు వివాహ ప్రతిపాదనను పొందవచ్చు. ప్రేమ జీవితం ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు చెప్పే విషయాల వల్ల మీ భాగస్వామి కలత చెందవచ్చు. అందుకే జాగ్రత్తగా మాట్లాడండి. అదేవిధంగా మీరు మీ ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోండి, లేకపోతే అపార్థాలు కలుగుతాయి. ఈరోజు మీకు సన్నిహిత వ్యక్తితో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు పసుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.